విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా జీవిత పాఠాలు బోధించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి అన్నారు. మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి మాధ్యమికోన్నత పాఠశాల పునఃప్రారంభ నేపథ్యంలో తరగతి గదులను మామిడి తోరణాలు, పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు డిఈఓ ఉపాధ్యాయులు మేళతాళాల నడుమ గులాబీలు, బెలూన్లు అందించి పండుగ వాతావరణంలో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను, పాఠ్యరాత పుస్తకాలు, 2 జతల ఏకరూప దుస్తులు అందిస్తుందని తెలిపారు. ఆడియో కాల్ అనేది ఎంఈఓస్కి బిఫోర్ స్కూల్ ఓపెనింగ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పాఠశాలలో కూడా పిల్లల్ని ఒక ఫ్లవర్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళని వెల్కమింగ్ చేయాలి. వెల్కమింగ్ చేయడము మరి తోరణాలతోటి మంచి నీట్ అట్మాస్ఫియర్ తోటి ఇటు మనం మిడ్ డే మీల్కి సంబంధించినటువంటి ఒక యుటెన్సిల్స్ అన్ని క్లీన్ చేయడము, టాయిలెట్స్ని క్లీన్ చేయించడం, పైన మనకు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉంటుందో అవి క్లీన్ చేయించడం, కింద సంప్ క్లీన్ చేయించడం, తరగతి గదులు క్లీన్ చేయించడం, లైబ్రరీ రూమ్లన్నిటి కూడా మనం క్లీన్ చేయించడం, మరి శానిటరీ వర్క్ అనేది ప్యూర్గా పర్ఫెక్ట్గా చేయడము. పిల్లలు ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో ఇన్ని రోజులు పట్టినటువంటి ఈ ఏదైతే డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ కాస్త క్లియర్ అయ్యి వాళ్ళు ఒక మంచి బ్యూటీ అట్మాస్ఫియర్కి వస్తున్నారనేటువంటి ఆలోచన విధానాన్ని చేసే మాదిరిగా చేయడం జరిగింది బ్రాహ్మణపల్లిలో. సో అక్కడికి బ్రాండ్లు, తర్వాత పిల్లలకి అక్కడ ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు కూడా ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఏదైతే కృషి చేసి ఈ బడిబాట ప్రోగ్రాంలో పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో ప్రీ ప్రైమరీ సెక్షన్స్లో కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా రూపకంగా నేను చెప్పేటువంటిది ఒకటి ప్రతి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయండి. మీకు ప్రత్యేక గుర్తింపు అనేది 100% ఉంటుంది. మీరు చేసినటువంటి స్ట్రెంగ్త్ని ఎట్లయితే డెవలప్ చేస్తారో రాష్ట్ర స్థాయిలో కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ, మీకు ప్రత్యేక గుర్తింపు, ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు, వసతులని కల్పించినందుకు, పిల్లల యొక్క విద్యకు తోడ్పడినందుకు ఉంటుందనేది గుర్తు చేస్తున్నాను. ప్రైవేటు పాఠశాలలో ఏదైతే ధీటైన విద్య ఉందో అంతకన్నా గొప్పగా ఇక్కడ మీ విద్యా బోధనలు మీ పిల్లలకి నేర్పిస్తాము. అమ్మఒడి ప్రభుత్వ బడి అనే నినాదంతో ఈరోజు కంప్లీట్గా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలనేసి మా శక్తుల మాకు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఈ 1 month కూడా కంప్లీట్గా ఏమేమైతే నిరంతర ప్రక్రియ భాగంలో బడిబాట కానీ మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించిన 99 రోజుల ప్రోగ్రాంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ 100% సక్సెస్ రేషియో తీసుకోవడానికి అని చెప్పేసి కృషి చేయడం జరిగింది.